హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వ్లాగ్ వచ్చేసండి క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. బెడ్రూమ్ అయితే క్లీన్ చేద్దామని ఈరోజు క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టానన్నమాట. ఇంకా మార్నింగ్ అట్లా లేసాను 6 కల్లా. ఈరోజు కూడా హాలిడే ఉంది కదా పిల్లలకి. 6కి లేచి ఇంకా బయట అంతా ఊడ్చి చల్లి ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా స్టవ్ అయితే అంతా కడిగేసుకుంటున్నానండి. కౌంటర్ టాప్ కూడా అంతా కడిగి ఇంకా గుడ్డతో అయితే తుడుచుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా ముగ్గు పెట్టుకున్న తర్వాత హాట్ వాటర్ కూడా పెట్టుకొని తాగేసి టీ కూడా పెట్టానన్నమాట. టీలు మరుగుతున్నప్పుడు పాలైతే పోసాను. ఇంకా టీ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చానన్నమాట. ఊడ్చల్లింది అయితే ఎండిపోయింది. ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నాను. వర్షం వస్తుంది కదా, ఇంకా 2-3 రోజుల నుంచి అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తున్నాను. కమలం ముగ్గు వేసి ఇంకా సైడ్ బోర్డర్స్ అయితే వేసేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళానండి. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కానీ మా వారికి అయితే ఆఫీస్ ఉంది. అయితే మండే ఇంకా తను ఉపవాసం ఉంటారనమాట. ఇంకా తన కోసం అయితే టిఫిన్ ఒకటైతే రెడీ చేయాలి. బాక్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా క్లీనింగ్ ఎలాగో పెట్టుకున్నాను కదా, అది అయిపోయిన తర్వాత లంచ్ చేద్దామని ఇంకా టిఫిన్ ఒక్కటైతే చేశానన్నమాట. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి టీ కూడా మరిగిపోతుంది. ఇంకా టీ తాగేసి ఇంకా ఉప్మా చేయడం కోసం అయితే టిఫిన్ ఏం నానపోసుకోలేదు నిన్న. అయితే ఉప్మా చేద్దామని గోధుమ రవ్వ చేద్దామని అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇంకా తాలింపులో వేసేసి ఇంకా గోధుమ రవ్వ అయితే చేసి ఇంకా మా వారికి అయితే పెట్టేసాను. ఇంకా ఆయన లంచ్ తీసుకెళ్ళారు కదా, ఒక కీర దోశ అయితే కోసి బాక్స్లో పెట్టేసి ఇచ్చాను. ఇంకా పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. మా వారు వెళ్ళేటప్పుడే వెళ్ళి దించారు. ఇంకా బాబు నేనే ఉన్నామన్నమాట. ఇంకా వాడు లేసి బ్రష్ చేసుకొని కాస్త టిఫిన్ తినేసి బయటికి వెళ్ళాడు ఆడుకోవడానికి. ఇంకా నేను కూడా ఇంకా బయటంతా చేసుకొని వచ్చి ఇంకా టిఫిన్ కూడా తినేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంకా కిటికీలు అయితే తీసి కాస్త గాలి వస్తుంది కదా అని తీసాను. ఇంకా కబోర్డ్స్ అయితే చూసాను. పాప నిన్నైతే ఆమె బట్టల వరకు అయితే సర్దుకుంది. ఇంకా మా వారి బట్టలు కూడా నీట్గానే ఉన్నాయి. ఇంకా నా బట్టలు అయితే చాలా మెస్సీగా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసి సర్దాలి. నావి ఇంకా అన్నీ ఒకే సెల్ఫ్లో అయిపోయాయి. డ్రెస్సులు, శారీస్ అన్నీ కూడా ఒకే దాంట్లో అయిపోయేసరికి ఇంకా హడావిడిలో అట్లా పడేస్తున్నాను అనమాట. అందుకని అలా మెస్సీ అయిపోయింది. ఇంకా అవన్నీ తీయలేదు. ఫస్ట్ అయితే అంతా ఊడ్చేసుకుంటే పైనంతా బూజు కొట్టేసుకొని ఒకసారి దులిపేసుకుంటే ఇంకా బెడ్ మీద అయితే బట్టలన్నీ వేసి మడత పెట్టుకోవచ్చు నీట్గా అనుకుని ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా బీరువా మీద కూడా డస్ట్ చేరింది. ఇంకా ఆ ఇంటితో పోల్చితే ఈ ఇంట్లో అయితే డస్ట్ చాలా తక్కువగానే ఉంది. ఇంకా ఏసీ అవన్నీ కూడా మంచిగా క్లాత్ పెట్టి తుడుచుకున్నాను. డస్ట్ ఉంది, కాస్త ఎక్కువగా లేదు కానీ కొద్దిగా అయితే ఉంది. ఇంకా అది కూడా తుడిచేసుకున్నాను. ఇంకా కిటికీలు అయితే ఒకసారి మొత్తం అంతా చీపురుతో అయితే కొట్టేశాను. చిన్న డస్ట్ అయితే వెళ్ళిపోతుంది కదా. ఇంకా బాగా ఉన్న డస్ట్ అయితే ఇంకా అలా క్లాత్తో అయితే తుడుచుకుంటే నీట్గా అవుతాయి. ఇంకా మెస్ డోర్స్ అయితే రోజు నేను ఊడ్చేటప్పుడు ఒకసారి అలా చీపురుతో ఊడుస్తాను కాబట్టి డస్ట్ అయితే ఎక్కువగా ఫామ్ అవ్వలేదు. ఇంకా అలా బూజు కర్రతో ఒకటి అలా అనేస్తే మనకు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. మెస్ డోర్స్ అయితే నీట్గా అవుతాయి. తర్వాత ఫ్యాన్ అయితే చాలా హైట్గా ఉంది కదా, మా వారు తుడిచేవారు ఎప్పుడైనా. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా అని నేనైతే ఇంకా బెడ్ మీదకి ఎక్కేసి అలా తుడుచుకున్నాను. తర్వాత ఇంకా అవంతా ఒకసారి కిందికి ఊడ్చేసి ఇంకా బెడ్ మీద అయితే బట్టలన్నీ తీసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బట్టలన్నీ మడత వేయడానికే చాలా టైం పడుతుంది అనమాట. అన్ని పనులు చేసింది ఒక ఎత్తు అయితే బట్టలు మడత పెట్టుకోవడం ఒక ఎత్తు అవుతుంది అనమాట. ఇంకా పైన ఉన్న అవి కూడా కవర్స్ కూడా తీసేసి అంతా ఒకసారి ఊడ్చుకొని క్లాత్తో అయితే తుడుచుకొని మళ్ళీ
క్లాత్ అయితే వేసుకున్నాను. సెల్ఫ్లలో వేసి అలా పెట్టేసి ఇంకా బట్టలు మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి మొత్తం అంతా బెడ్ నిండా నా బట్టలే ఉన్నాయన్నమాట. మా పాప ఎప్పుడు అంటూనే ఉంటుంది, ఎక్కువ బట్టలు నీకే ఉన్నాయి మమ్మీ అని. ఈ బట్టలన్నీ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉన్నాయండి నాతో. కొత్తవి పాతవి అన్నీ కలిపి ఉంటాయన్నమాట. ఇంకా అన్నీ కూడా అలా మడత పెట్టుకొని ఒక సెల్ఫ్లో అయితే శారీసు, పెట్టికోట్స్, బ్లౌజులు, అలా నైటీస్ నాకు రెగ్యులర్గా ఏవి యూజ్ అవుతాయో అవైతే కింద పెట్టేసుకున్నాను. ఇంకా పైన అయితే డ్రెస్ మెటీరియల్స్ అవి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఏసీది అయితే ఇలా సెట్ చేసుకున్నాను. పైన క్లాత్ వేసేసి నీట్గా అది ఫ్యాన్ గాలి కింద పడుకుని ఉండడానికి అయితే ఒక ఫ్లవర్ వాజ్ని అయితే సెట్ చేశాను. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇంకా బీరువా మీద అయితే ఇంకో క్లాత్ వేసేసి మన చున్నీ ఉంటాయి కదా చున్నీలు, అవైతే ఇంకా వాడని ఉంటే అలా వేసి డస్ట్ పడకుండా ఉంటుంది కదా అని ఇంకా ఖాళీ బ్యాగే పెట్టాను. బీరువా మీద వెయిట్ పెట్టొచ్చో పెట్టకూడదో తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఇంకా అది అయిపోయిందనమాట. అంత నీట్గా సర్దేసుకున్నాను బట్టలన్నీ కూడా. కబోర్డ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా మా పాప మా వారి కూడా కొంచెం అడ్జస్ట్ చేశాను. తర్వాత ఇంకా పరుపు కవర్ అయితే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి తీయలేదండి. ఎప్పుడు తీద్దాం అనుకుంటున్నాను, ఇంకా తీయట్లేదు. ఇంకా ఈరోజైతే డీప్ క్లీన్ కదా, మొత్తం అంతా తీసేసి ఇంకా ఉతకడానికైతే వేశాను. మంచిగా సర్పు నీళ్ళల్లో నానబెట్టుకొని వేడి నీళ్ళల్లో ఉతికితే మంచిగా మురికైతే పోతుంది. ఇంకా బెడ్ అయితే సర్చ్ చేసుకున్నాను. బెడ్షీట్లు కూడా వేశాను. బెడ్షీట్స్ అయితే వాషింగ్ మిషన్లోనే వేస్తాను. ఇంకా తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత కిందంతా కూడా ఒకసారి ఊడ్చుకొని మాప్తో అయితే తూడ్చేసుకున్నాను. ఇంకా ఈ రోజుకైతే ఒక బెడ్రూమ్ అయిపోయిందండి. ఎమ్మట అయిపోతుంది అనుకుంటే 2 hours అయితే పట్టింది నాకు. ఇంకా అదంతా తూడ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా బాబు నేనే ఉన్నాం కదా. కర్రీ అయితే ఏం చేయలేదండి. నిన్న చికెన్ ఉంటే వాడు తిన్నాడు. ఈరోజైతే నేను నాన్ వెజ్ తిన్నాను. ఇంకా కారం పొడి, మొన్న చేసిన కారం పొడి ఉంటే దాంతో నేను తినొచ్చులే కొద్దిగా పెరుగు వేసుకోనని ఇంకా కర్రీ చేయలేదు. రైస్ కడిగి పెట్టి ఇంకా అన్నం అయితే వండాను. ఫైనల్గా అయితే మా బెడ్రూమ్ ఇలా రెడీ అయిందనమాట. సింపుల్గా చాలా నచ్చింది నాకు. మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా రేపైతే హాలు అండ్ దేవుడివి అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటాను. ఆ వీడియో కూడా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.